వృషభ రాశి వారికి నవంబర్ 24, 25, 26 తేదీల్లో అక్షరాల ఒక వ్యక్తి కారణంగా మీకు జరగబోయేది ఇదే. వెంటనే ఇలా చేయండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. అయితే వృషభ రాశి వారి జీవితం అనేది సమయంలో మలుపు తిరగబోతుందిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నవంబర్ 24, 25, 26 తేదీల్లో మీకు ఒక వ్యక్తి కారణంగా అద్భుతం అయితే ఉండబోతుంది. ఈ వ్యక్తి రాక వల్ల వృషభ రాశి వారి జీవితం అనేది ఎంతో ఆనందంగా ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తీరుతాయని చెప్పుకోవచ్చు. అలానే మీరు చేసినటువంటి పుణ్యఫలం పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఫలించి ఆ అదృష్టాన్ని అంతటినీ కూడా మీరు అనుభవించబోతున్నారు. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా తనని తాను నమ్ముకుంటారు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడాలని అనుకోరు. ఈ రాశి వారికి కళల పట్ల, సౌందర్యం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అలానే నలుగురిలోని వీరి యొక్క గొప్పలు చెప్పుకోవాలని అనుకుంటారు. వీరిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్తదనాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ఎవరైనా ఏదైనా చేస్తే అదే చేయడం కాకుండా వీరికంటూ కొత్తగా చేయాలని అనుకుంటారు. ఈ కొత్తదనం కారణంగా జీవితంలో ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు ఒక విషయంలో మాత్రం కొద్ది జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. అలానే వాహనాల మీద బయటకు వెళ్ళేవారు ఎవరైతే తోడుగా వెల్లుల్లిపైన తీసుకొని వెళ్తారో వారికి చాలా వరకు కూడా ప్రమాదాల నుండి బయటపడే అవకాశం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఓటమిని అయితే అంగీకరించరు. చివరి వరకు కూడా ప్రయత్నించే తత్వం ఈ రాశి వారిలో కనిపిస్తుంది. రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అంటే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నష్టాల్లో పడి ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభాల బాటలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి పెట్టుబడి సంబంధిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇతరుల సలహాలు, ఇతరుల ప్రమేయాలు తగ్గించుకోవడం మంచిది. మీ అంతటి మీరు తీసుకున్నట్లయితే అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా తనదే పై చేయి ఉండాలనే భావన ఉంటుంది. ఈ భావన కారణంగా కొన్ని సందర్భాల్లో మీ అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు దూరం చేసుకొని ఉంటారు. కొంచెం పంతాన్ని తగ్గించుకోవడం మంచిది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి వస్తాయి. విద్య విషయంలో మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఏకాగ్రత కూడా మునుపటితో పోలిస్తే మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో మీకు గతంలో వచ్చినటువంటి నష్టాలు ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగానే ఉండబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారు తొందరలో శుభవార్త వినబోతున్నారు. ప్రమోషన్ల కొరకు ఎదురు చూసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు అవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ సమయంలో బాగా అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా థైరాయిడ్ అలానే గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఈ మాసంలో ఉండవలసి ఉంటుంది. అలానే చర్మ సంబంధిత వ్యాధులు కూడా కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే
కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి అనుకున్న విధంగా మార్పులు అయితే కనిపిస్తాయి. కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తగ్గిపోవడం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరగడం, అలానే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ దాంపత్య జీవితం మరింత బలపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి కారణంగానే భార్యాభర్తల మధ్య విడిపోయిన వరకు వెళ్ళిపోయిన గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. ఇద్దరు కూడా సంతానం గురించి ఆలోచిస్తారు. సంతాన అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. సంతాన విషయంలో కూడా మీరు పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. వృషభ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ ప్రతిసారి కూడా ఈ ప్రయత్నాల విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ వస్తున్నాయి. అయితే ఈ సమయంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు. అలానే వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తులకు మాత్రం ఈ సమయంలో రాజకీయ పరంగా నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది. ప్రజాబలాన్ని పెంచుకుంటారు. అనుచరులు మీరంటే ప్రాణాలు ఇస్తారు. అలానే రాజకీయ పరంగా మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ జరగడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే గృహం కొనుగోలు కానీ నిర్మాణానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలించబోతున్నాయి. త్వరలోనే నూతన గృహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయం కూడా బాగానే కలిసి రాబోతుంది. ఎంతో కాలంగా కోర్టులో ఉన్నటువంటి వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా బాగానే కలిసి రాబోతున్నాయి. ఎవరిని కూడా అతిగా నమ్మేసి ఆర్థిక విషయాల్లో షూరిటీలు ఉండటం ఇటువంటి పొరపాట్లు చేయకండి. ఎందుకంటే అవతలి వారు మిమ్మల్ని ముంచేసి వారి యొక్క రుణ బాధ్యతలు మీకు అంటగట్టే అవకాశం కనిపిస్తుంది. చేతనైతే ఆర్థిక పరంగా సహాయం చేయండి తప్ప కానీ ఎవరికి షూరిటీలు ఉండటం కానీ లేకపోతే మీ యొక్క ఆస్తులు వారికి షూరిటీలుగా పెట్టడం ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయవద్దు. అలానే వీలైనంత వరకు కూడా ఈ సమయంలో రుణాలు అయితే తీసుకోవద్దు. ముఖ్యంగా మీరు ఈ సమయంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం అనేది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. వృషభ రాశి వారికి 6, 15, 24 అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి తెలుపు, పచ్చ మరియు పింక్ కలర్ బాగా కలిసొచ్చే రంగులు. అలానే వీరికి శుక్రగ్రహం ప్రభావం కారణంగా అత్యంత శుభంగా ఉంటుంది. సోమవారం కుటుంబ సభ్యుల విషయంలో బంధాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి మరియు ఆర్థిక కొత్త ప్రారంభాలకైతే బుధవారం శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.